ప్రభునేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభాభివందన. దేవుడి ఉదయకాలం మిమ్ములను మీ కుటుంబాన్ని ఆశీర్వదించి అన్ని విషయాల్లో బలపరిచి ఉన్నత స్థానంలో మిమ్ములను నిలబెట్టుగాక. ఆమేన్. చదువుకుందాం. ప్రభు నీకిస్తున్న శ్రేష్టమైన మాట, అద్భుతమైన మాట. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. దేవునికి స్తుతి కలుగును గాక. చూడండి, ఇక్కడ హన్నా విజ్ఞాపన చేసి ప్రార్థిస్తూ ఉంది. ఈమె మేలు పొందింది, దేవుని చేత మేలు పొంది దేవుని చేత ఆశీర్వదించబడి. చూడండి, ఈమె కూడా నిందలో, అవమానంలో, సిగ్గుతో తాను ఎవరికి చూపించుకొనలేక రోడ్డు మీదకి కూడా వెళ్ళని స్థితిలో ప్రభు ఈమెను దర్శించి గర్భం తెరిచి ప్రవక్త అయిన సమూయేలును కుమారుడిగా అనుగ్రహించారు. చూడండి, మనం ఎప్పుడు కూడా దేవుని యందు నమ్మిక కోల్పోకూడదు. ఎప్పుడు కూడా దేవుడు ఆలస్యం చేస్తున్నాడు కదా, ఆయన మందిరానికి ఎందుకు వెళ్ళాలి అనుకోకూడదు. ఎప్పుడు నువ్వు ఓపికతో ఓర్పుతో కనిపెట్టుకున్నప్పుడు అన్న విజ్ఞాపన చేసి ఇలా చెప్తా ఉంది, ఆయన యందు నాకు మహాబలం కలిగే. దేవుని యందు ఎప్పుడు నువ్వు బలం పొందుతూ ఉండాలి, ధైర్యం పొందుతూ ఉండాలి, విశ్వాసంలో ముందుకు వెళ్తూ ఉండాలి. అప్పుడే ఆయన నీ ఎడల తప్పకుండా కార్యం జరిగిస్తాడు, తప్పకుండా నీకు మేలు చేస్తాడు. ఇక్కడ అన్న అంటుంది మాట ఏంటంటే, మా జీవితంలో మేము గొప్ప మేలు చూసాం, అదే నీ జీవితంలో ఆయన చేస్తానంటున్నాడు, అదే కృపతో నేను నింపుతానంటున్నాడు, అదే ఆశీర్వాదాలతో నేను దర్శిస్తానంటున్నాడు. అది ఇక్కడ మన జీవితంలో మనం ఏం చూసుకోవాలంటే భక్తులను మనం పోల్చుకోవాలి. ఇక్కడ హన్నాను పోల్చుకున్నట్లయితే ఇప్పుడు ఆమె నింద ఆమెకు నిందగా లేదు, ఆమె నింద కూడా అవమానం కూడా గౌరవంగా మార్చబడింది. ఇప్పుడు ఈమె కూడా ఒక విలువ. నా గర్భం తెరవలేదని ఇన్నాళ్ళు నాతో ఇలా ఉన్నారు కదా, ఇప్పుడు నా కుమారుడు పుట్టాడని ధైర్యంగా ప్రభు నామాన్ని ఘనపరుస్తూ ప్రకటిస్తూ దేవుని యందు చక్కగా సమాధానంతో వర్ధిల్లుతూ ఉంది. ఈ ఉదయకాలం ప్రభు నీతోనే మాట్లాడుతున్నా. నువ్వు ఏ విషయంలో కృంగిపోయావు, ఏ విషయంలో ధైర్యం కోల్పోయి ఇంట్లో ఉన్నావు, ఏ విషయంలో బయటికి వెళ్ళలేకున్నావు, ప్రభు నిన్ను దర్శించబోతున్నాడు, ప్రభు నీతో మాట్లాడబోతున్నాడు. ఆగిపోయిన నీ కార్యములన్నీ ప్రభు జరిగించబోతున్నాడు. ఎందుకంటే ఈ మాటలు నిన్ను బలపరచడానికి, నిన్ను ధైర్యపరచడానికి. ఎక్కడ కృంగిపోయి మరి సముద్రపు అగాధంలో వెళ్ళి అక్కడ కూర్చున్నావో అక్కడి నుంచి నేను లేవనెత్తడానికి ప్రభు నీతో మాట్లాడుతున్నాను. జాబ్ లేదని బాధపడుతున్నావా, వివాహం కాలేదని బాధపడుతున్నావా, సమస్యలని బాధపడుతున్నావా? ఈమె కూడా కానకదిన బాధపడిన స్త్రీయే. ఇప్పుడు దేవుని చేత మేలు పొంది, దీవెన పొంది, సమాధానం పొంది, మహాబలం పొంది నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన యందు నాకు మహాబలము కలిగింది. దేవుడు నిన్ను బలపరిచేవాడు, దేవుడు నిన్ను శక్తితో నింపేవాడు, దేవుడు నిన్ను ధైర్యపరిచి నేనున్నాను, ముందుకెళ్తూ ఉండని చెప్పే దేవుడే. ఆయన ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు. ఆగిపోకు, విశ్వాసంలో వెనుకకు తిరగకు, విశ్వాసంలో నువ్వు ముందుకే వెళ్ళాలి. యేసుక్రీస్తు ఆయన బలశూరుడు, ఆయన నీకు ముందుగా ఉన్నాడు. నిన్ను నడిపించే దేవుడు, నిన్ను ఓదార్చే దేవుడు, నీ కన్నీటి ప్రతి బాష్ప బిందువు తుడిచే దేవుడు. ఈరోజు ఆయన యందు నమ్మిక ఉంచు, ఆయన మీద ఆనుకో, ఆయన మీద ఆధారపడు. దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యములు చేయబోతున్నాడు. ఈ వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేర్చి రోజంతా ప్రభు నీకు తోడే ఉండి నడిపించును గాక. ఆమె ప్రార్థనలో కళ్ళు మూసుకొని మీరు అందరూ ఏకీభవించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రములు నాయన. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు అన్న ఎంత మాత్రం ధైర్యం కోల్పోక, విశ్వాసంలో సడలిపోక, ధైర్యంతో నిరీక్షణతో ఉంది ప్రభు. ఆమె మేలు చేసావు, అద్భుతం చేసావు, గర్భం తెరిచావు. ఇప్పుడు ధైర్యంగా అంటా ఉంది, నాకు మహాబలము కలిగించిన దేవుడు నీవేనని. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు ఎక్కడ ధైర్యం కోల్పోయారో, ఎక్కడ నిందలో అవమానంలో ఉన్నారో వారందరి జీవితాలను అద్భుతం జరిగించు, స్వస్థత కార్యములు జరిగించు. ఆగిపోయిన ప్రతి కార్యం మరలా ప్రారంభించి జరిగించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబంలో సంతోషం, ప్రతి కుటుంబంలో సమాధానం, ప్రతి కుటుంబంలో నెమ్మది కలుగజేయమని ప్రార్థిస్తున్నాం. ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. వెలుచు వచ్చుతున్న ప్రతి మార్గంలో నీ బిడ్డలకు తోడుగా ఉండండి. చేయుచున్న పనులన్నింటిలో తోడుగా ఉండి ఆశీర్వదించి నెమ్మది కలుగజేసి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.